ప్రియా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నిజం చెప్పాలంటే నా దిష్టే తగిలేలా ఉంది. అత్తయ్య, నీకో విషయం చెప్పనా? నా పెద్ద కొడుకు నీకంటే 2 సంవత్సరాలు పెద్దవాడు. పెద్దయిన తర్వాత వాడికి నీకు పెళ్లి చేయాలనుకున్నాను. కాని దురదృష్టవశాత్తు నా పిల్లలు 3 నాకు దూరం అయిపోయారు. వాళ్ళు లేరు అని తెలుసు, కాని ఎక్కడో చిన్న ఆశ. అత్తయ్య, నిజంగా నా కొడుకుండుంటే నిన్ను కోడల్ని చేసుకోకుండా అస్సలు వదిలేదాన్ని కాదు. ఒకవేళ మీ అమ్మ వద్దు అన్నా కూడా నిన్నెత్తుకుపోయి నా కొడుక్కిచ్చి పెళ్లి చేసేసేదాన్ని. అత్తయ్య, నాకసలు ఈ పెళ్లి చూపులే ఇష్టం లేదు. వాళ్ళేమో ఏకంగా పెళ్లి చూపులతో పాటు నిశ్చితార్థం కూడా అంటున్నారు. నువ్వేమో దగ్గరుండి నన్ను ఇలా ముస్తాబ్ చేస్తున్నావు. ఏంటత్తయ్య ఇది? బావుంది అంటే నిన్ను రెడీ చేయకుండా ఇలాగే తీసుకుపోయి వాళ్ళ ముందు కూర్చోబెట్టమంటావా? అసలు ఇంతకీ ఈ పెళ్లి ఎలా ఆపుతున్నావు ఏంటి? నాకు ముందు చెప్పు. కంగారుగా ఉందత్తయ్య. నువ్వు అనవసరంగా టెన్షన్ పడి నన్ను కూడా టెన్షన్ పెట్టుకో. నేనేదోటి ఆలోచిస్తాను కదా. ముందు పెళ్లి వాళ్ళొచ్చినప్పుడు మొహం అదోలా పెట్టుకోకుండా కాస్త కాఫీ తీసుకెళ్ళివు. అత్తయ్య, అరే చెప్పింది చెయ్యి. అదుగో పెళ్లివాళ్ళు వచ్చినట్టున్నారు. టైం అవుతుంది, పద రా. రండిరా, రండి. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా, రండమ్మా. రండి, కూర్చోండి. కళ్యాణి, రంగనాథ్ భార్య, వాళ్ళ అబ్బాయి రమేష్. నమస్తే అండి. నమస్కారం. నేను లేచి మిమ్మల్ని ఆహ్వానించలేకపోయినందుకు బాధగా ఉంది. మీరేమీ అనుకోకండి. బాలేదానివమ్మా, అలాంటిదేం లేదు. అమ్మా, త్వరగా అమ్మాయిని చూపిస్తే మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు. మళ్ళీ వర్జ్యం వచ్చేస్తుంది. అలాగే పంతులు గారు, ఒక్క నిమిషం. భుజమ్మా, భుజమ్మా, ప్రియాని త్వరగా తీసుకురామ్మా. ప్రియా, వీళ్ళందరికీ కాఫీలివ్వు. అత్తయ్య, నాకు భయంగా ఉంది. భయం ఎందుకో, నేనున్నాను కదా. వెళ్ళు, వెళ్ళు. భుజమ్మా, అదిగో చూడు, అబ్బాయి ఎలా ఉన్నాడు? మన ప్రియాకి సరైన ఈడు జోడు కదా, ఏమంటావు? పిల్లాడు బానే ఉన్నాడన్నయ్య. కానీ కానీ ఏంటమ్మా, నీ మనసులో ఏమనుకుంటున్నావు చెప్పు. నువ్వు సరే అంటేనే ఈ సంబంధం ఖాయం చేసుకుందాం. ఏంటి రామారావు, ఏంటి విషయం? ఏం లేదు, తను మా చెల్లెలు రానమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నేను మీ అబ్బాయిని ఒక విషయం అడగాలి, అడగచ్చా? తప్పకుండా అడగమ్మా. అసలు ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేసిందే ఒకరి గురించి ఒకరు అన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడానికే కదా. అడగమ్మా. నీ పేరు? నా పేరు రమేష్ అండి. చూడు రమేష్, నీకీ పెళ్లి చేసుకోవడం నిజంగా ఇష్టమేనా? చెప్పు రమేష్, నీకు నిజంగా ఈ పెళ్లి ఇష్టమేనా? అదేంటమ్మా అలా అడుగుతారు? పెళ్లి సంబంధం ఇష్టమయ్యే కదా ఇంత దూరం వచ్చాం. ఇది మీ అబ్బాయి చెప్పవలసిన సమాధానం. చెప్పు రమేష్, నీకు ఈ పెళ్లి మనస్ఫూర్తిగా ఇష్టమేనా?
అలా మౌనంగా ఉంటే ఎలా? ఇది మాట్లాడాల్సిన సమయం. ఇప్పుడు గనక నువ్వు మాట్లాడలేకపోతే జీవితంలో ఎప్పుడూ మాట్లాడలేవు. ఇక్కడ నిన్ను ఎవ్వరు ఏమీ అనరు. నీ మనసులో ఉన్న మాట ఏంటో అందరికీ చెప్పు. ఈ పెళ్లి నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందా? నీకు నిజంగానే ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? లేదు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. రంగనాథ్, ఏంట్రా ఇది? నీ కొడుకు ఈ పెళ్లి ఇష్టం లేదంటున్నాడేంటి? అదేంటండి, ఇష్టం లేకుండా అబ్బాయిని పెళ్లి చూపులకు తీసుకురావడం ఏంటి? ఏకంగా నిశ్చితార్థం కూడా జరిపిద్దాం అన్నారు. ఇష్టం లేకుండా అలా ఎలా పెళ్లి చేస్తారు? అమ్మ బుజ్జమ్మ, ఏంటమ్మా ఇదంతా? నువ్వు ఉండన్నయ్యా. చూడు రమేష్, ఇష్టం లేని పెళ్లి చేసుకోవటం అంటే ఆత్మహత్య చేసుకోవడంతో సమానం. ఇష్టం లేని మనిషితో జీవితం మొత్తం కలిసుండాలి అంటే అది ఎంత నరకమో తెలుసా? కేవలం నువ్వు మాత్రమే కాదు, నీతో పాటు మరొక మనిషి జీవితాన్ని కూడా నువ్వు బలిచేసిన వాడివవుతావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అందరి ముందు నీ మనసులో ఏముందో బయటికి చెప్పు. వాడి మొహం వాడికేం తెలుసమ్మా? వాడికి ఈ పెళ్లి ఇష్టమే. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు రంగనాథ్ గారు, మీ అబ్బాయి. ఎందుకంటే మీ అబ్బాయికి గీత అనే అమ్మాయి అంటే ఇష్టం ఉంది అన్న విషయం నాకు తెలుసు. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఏంట్రా ఇది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మా చెల్లెమ్మ చెప్పింది నిజమేనా? నీ కొడుకు ఇష్టం లేకుండా పెళ్లి చూపులకు వచ్చాడా? చెప్పరా. అవును అంకుల్, నాకు ఇష్టం లేకుండానే ఈ పెళ్లి చూపులోకి వచ్చాను. ఆవిడ చెప్పింది నిజం. నిజంగానే నాకు గీత అంటే చాలా ఇష్టం. గీతను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అలాంటప్పుడు ఆ అమ్మాయినే కోడలిగా చేసుకోవచ్చు కదా. ఇక్కడ దాకా రావడం దేనికి? ఎందుకంటే ఆ అమ్మాయి సరిగ్గా నడవదు, స్టిక్ లేకుండా నిలబడలేదు. రమేష్, గీత ఫోటో చూపించు. ఇదిగో ఈ అమ్మాయే గీత. తీసుకో. చూశారు కదా, చేతికర్ర లేకుండా తను నిలబడలేదు. కాని ఆ అమ్మాయి మనసు చాలా మంచిది. ఆ మనసు చూసే మీ అబ్బాయి తన ప్రేమలో పడ్డాడు. అవునా కదా? అవునండి, నిజంగానే తనని మనస్ఫూర్తిగా ప్రేమించాను. కానీ అమ్మాయిని కోడలుగా చేసుకోవడం మా అమ్మ నాన్నకి ఇష్టం లేదు. ఎందుకురా? ఎందుకు ఇష్టం లేదు? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కదా. ఒకరంటే ఒకరికి ఇష్టం అంటుంటే నువ్వెందుకు కాదంటున్నావు? ఎందుకో నేను చెప్తాను. ఆ అమ్మాయికున్న లోపాన్ని వీళ్ళు సాకుగా చూపిస్తున్నారన్నయ్య. చెప్పండి, నిజమా కాదా? అవునమ్మా, నిజమే. మా భయాలు మావి. ఏంటండి మీ భయాలు? అలాంటి అమ్మాయిని కోడలుగా చేసుకుంటే మీ తరువాతి తరం కూడా అలాగే ఉంటుంది అన్న భయం, అంతేనా? తప్పండి. ఈరోజు ప్రపంచమే అరచేతిలోకి వచ్చిన రోజు. ప్రతి విషయం మనస్ఫూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంది. ఈ రోజుల్లో కూడా మీరిలా ఆలోచించటం దారుణమండి. చూడండి, మీకిష్టం లేకపోయినా మీ అబ్బాయికి వేరే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారేమో గాని మా అమ్మాయి మీద ప్రేమ లేని మీ అబ్బాయికిచ్చి మా అమ్మాయిని కట్టబెట్టలేం. అవును, మా చెల్లెలు చెప్పిందే కరెక్ట్. ఇష్టం లేని పెళ్లి చేసి
నా కూతురు గొంతు కోయలేను. రంగనాథ్, నువ్వు చేసింది చాలా తప్పురా. చూడండి రంగనాథ్ గారు, ఈ విషయం నాకు ముందే తెలుసు. మిమ్మల్ని ఇక్కడి దాకా రానివ్వకుండా నేను ముందే మా అన్నయ్యతో చెప్పి ఈ పెళ్లి సంబంధం ఆపించుండొచ్చు. కానీ మిమ్మల్ని ఇక్కడి దాకా ఎందుకు రప్పించానో తెలుసా? మీ మనసులో ఉన్న ఆ అనుమానం తొలగించాలని. గీత గురించి తెలుసుకున్నాను. తను చాలా మంచి అమ్మాయి. పైగా మీ అబ్బాయి తనని ప్రేమించాడు. మీరెందుకు అడ్డుపడతారు? మీ మనసులో ఉన్న పిచ్చి పిచ్చి భయాల్ని పక్కన పెట్టండి. కావాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ అనుమానాలన్నీ తెలుసుకోండి. అవునరా, మా చెల్లెలు చెప్పింది నిజం. నువ్వు ఆ అమ్మాయిలో లోపాలు వెతుకుతున్నావు తప్ప నీ కొడుకు మనసులో ఉన్న ప్రేమను వెతకడం లేదు. చూడండి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ అబ్బాయి ప్రేమించిన అమ్మాయికిచ్చి పెళ్లి చేయండి. అలాగేనమ్మా. వీడు మీ అందరి ముందు ధైర్యంగా నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అన్న తర్వాత నేను మాత్రం కాదనేదేముంది? వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను. నన్ను క్షమించు రామారావు. అనవసరంగా నిన్ను నీ కుటుంబాన్ని బాధ పెట్టాను. పర్వాలేదురా. పెళ్ళై జీవితాంతం 2 కుటుంబాలు బాధపడే కంటే అదేదో ముందుగానే మాట్లాడుకున్నాం. మేము వెళ్ళొస్తాం. మంచిదండి. చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ తప్పకుండా పెళ్లికి రావాలి. అలాగే. వస్తామండి. బుజ్జమ్మ, నిజంగా నువ్వు గనక లేకపోతే నేను ప్రియా విషయంలో చాలా పెద్ద తప్పు చేసేవాణ్ణమ్మా. భలేవాడు అన్నయ్య. నేనుండగా తప్పెలా జరగనిస్తాను? నాకు ప్రియ జీవితం ముఖ్యం. నేను ప్రతిసారి నిన్ను నీ పిల్లల్ని ఎంత బాధ పెట్టినా నువ్వు మాత్రం నా పిల్లల్ని ప్రతి క్షణం కాపాడుతూనే ఉన్నావమ్మా. నీ రుణం ఎలా తీర్చుకొని రాడమ్మా? వదినా, ముందలాంటి మాటలు మానే. నేను పరాయిదాన్ని అనుకుంటే నువ్వు నాతో ఇలా మాట్లాడు. కాదు అనుకుంటే ఇది నా బాధ్యత అనుకుని ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకు, సరేనా? ప్రియా, లోపలికెళ్దాం పదా. ఇప్పుడు హ్యాపీనా? అత్తయ్య! ప్రియా! నన్నెంత టెన్షన్ పెట్టావత్తయ్య? ఒక పక్క పెళ్లి చూపులు, మరో పక్క నిశ్చితార్థం అంటున్నారు. నువ్వు చూస్తూ కూడా ఏమీ మాట్లాడకుండా నన్ను పెళ్లి కూతురులాగా ముస్తాబ్ చేశావు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. ఎంత భయపడ్డానో తెలుసా? ఎందుకు నవ్వుతున్నావు? ఈ ప్లాన్ ఏదో ముందే చెప్పచ్చు కదా. చెప్తే నేను కాస్త నెమ్మదిగా ఉండేదాన్ని. నా మీద నీకు నమ్మకం ఉంది కదా, మరెందుకంత భయపడ్డావు? భయం కాకపోతే మరేంటి? నిశ్చితార్థం అనగానే నాకు ఊపిరాగినంత పనైపోయింది. నేనేం చెయ్యాలో అర్థం కాలేదు. నాన్నకి ఎలా నచ్చజెప్పాలో అది తెలియదు. నువ్వేమో అంతా తెలిసి కూడా సైలెంట్గా ఉన్నావు. అయినా నాకు తెలియక అడుగుతాను, అసలు ఆ అబ్బాయి ఇంకొకరిని ప్రేమించాడు అన్న విషయం నీకెలా తెలుసు? మన ఆలోచన కరెక్ట్గా ఉంది అన్నప్పుడు ఆ భగవంతుడు కూడా మనకి ఏదో రకంగా సాయం చేస్తాడు. మీ నాన్న నాకు ఫోన్ చేసి పెళ్లి చూపులకి రావాలి అన్నప్పటినుంచి ఈ పెళ్లిని ఎలా ఆపాలా అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఆఖరికి మీ నాన్నతో పోట్లాడైనా ఈ పెళ్లి ఆపుదాం అనుకున్నాను. కాని వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఆ దేవుడే నాకు మార్గం చూపించాడు. ఏంటత్తయ్య అది? రాత్రిపూట ఆటో నడుపుతున్నావు ఎందుకు అని అడిగావు కదా. నేనలా రాత్రిపూట ఆటో నడపడం వల్లే ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడే అవకాశం దొరికింది. ఏంటలా చూస్తున్నావు? నిన్న రైల్వే స్టేషన్ నుంచి ఒక సవారీ వచ్చింది. ఆ సవారీ ఎవరో తెలుసా? గీత. గీత? అవును, ఆ రమేష్ ప్రేమించిన అమ్మాయి. ఆ అమ్మాయి నా ఆటో ఎక్కింది. నేనొస్తూ ఉంటే ఫోన్లో మాట్లాడుతూ ఉంది. మొదట నేనెవరో అనుకున్నాను. ఆ తర్వాత తన మాటల్లో అంతా అర్థమైంది. ఎందుకు రమేష్ నాకు అనవసరంగా ఆశలు పెడుతున్నావు? నిజంగా నువ్వు నన్ను ప్రేమించిన వాడివైతే
మీ నాన్న చూసిన ఆ విష్ణుప్రియని చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకుంటావు? విష్ణుప్రియ నాకు తెలుసులే, నన్ను మీ ఇంట్లో వాళ్ళు కాదన్నారని. కారణం కూడా నాకు తెలుసులే. అందుకేగా ప్రేమించిన నన్ను కాదని మీ నాన్న చెప్పిన సంబంధం చేసుకోవడానికి సిద్ధపడ్డావు. అంటే మీ నాన్న ఆత్మహత్య చేసుకుంటాడని చెప్పాడని నన్ను వదిలేస్తావా? అంతా నాకు తెలుసు రమేష్. మీ నాన్నకి ఆ రామారావు గారు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఆయన కూతుర్ని కోడలిగా చేసుకుంటానని మీ నాన్నగారు మాటిచ్చారు. అంతేనా? నీకు అర్థం కావట్లేదు రమేష్. నువ్వు నా పరిస్థితి గురించి చెప్పిన తర్వాతనే మీ నాన్నగారు ఆ రామారావు గారి కూతుర్ని ఆటో డ్రైవర్ అయినా పర్లేదని కోడలిగా చేసుకోవడానికి ఇష్టపడ్డారు. లేదంటే మీరున్న స్టేచర్కి ఆటో డ్రైవర్ని కోడలిగా చేసుకోవడానికి మీ నాన్నగారు ముందుకెందుకు వస్తారు? ఆ మాత్రం అర్థం చేసుకోలేని అమాయకురాల్ని కాదులే రమేష్. వద్దు రమేష్. ప్రేమించిన వాడికి ధైర్యం ఉండాలి, ప్రేమ నిలబెట్టుకోవడానికి తెగింపు ఉండాలి. ఆ రెండు నీకు లేవు రమేష్. పర్లేదు, మీ నాన్న చెప్పిన సంబంధమే నువ్వు చేసుకో. జీవితంలో పోరాడటం నాకేం కొత్త కాదులే. ఉంటాను రమేష్, ఇంకెప్పుడు ఫోన్ చేయకు. నీ పేరేంటమ్మా? అలా అనుకోకుండా ఆ అమ్మాయిని కలవడం వల్ల వివరాలన్నీ తెలుసుకున్నాను. వెంటనే ఈ విషయం అన్నయ్యకి ఫోన్ చేసి చెప్దామనుకున్నాను. కానీ నేను చెప్పగానే మీ నాన్న ఆవేశంలో ఆ రంగనాథ్ గారికి ఫోన్ చేస్తారు. వెంటనే ఆయన ఎవరో గిట్టని వాళ్ళు ఇలాంటి అబద్ధాలు చెప్పారని తేలిగ్గా తీసిపడేస్తాడు. ఈ రమేష్కి గీత మీద ప్రేమ ఉంది అనే విషయం నాకు అర్థమైంది. కేవలం వాళ్ళ నాన్నకి భయపడుతున్నాడు. అదే అందరి ముందు అడిగితే ఖచ్చితంగా బయటపడతాడు. ఆ నమ్మకంతోనే ఆఖరి నిమిషం వరకు ఎవరికీ చెప్పకుండా వాళ్ళని ఇంటిదాకా రప్పించాను. ఇప్పుడు అర్థమైందా నేనెందుకు బయటికి చెప్పకుండా నాలోనే దాచుకున్నాను? అందరి ముందు అడగడం వల్ల రమేష్ బయటపడ్డాడు. ఇప్పుడు గీతని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి జీవితాన్ని కూడా బాగు చేసిన వాళ్ళం అవుతాం కదా. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఉండగా నాకింకే భయమూ లేదు. చెప్తున్నాను కదా, ఎప్పటికైనా కృష్ణ నీ మెళ్ళో తాళి కడతాడు. అతనే నీ భర్త. శంకరా, చిన్నమయ్య గారు ఏంటి? ఒకసారి తుడవాలమ్మా. తుడుచుకో, కానీ ఈ గాడిద గొంతుతో మాత్రం పాట పాడకు. నేనేం చేయనమ్మా, కోకిల్లా పాడదామని ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదమ్మా. అందుకే ప్రయత్నం చెయ్యకు. ఇదిగో చూడు, పొరపాటును కూడా ఈ ల్యాప్టాప్ కదిలించుకు. అర్థమైందా? అలాగేనమ్మా. నా గొంతు గాడిద గొంతులో ఉంటుందో అలా ఉండదే. మళ్ళీ ట్రై చేద్దాం. శంకరా నాద శరీరా పరా. అమ్మో, కొంచెంలో తప్పిపోయింది. లేదంటే నాకు నిజంగానే ఈరోజు శంకరయ్య కనిపించేవాడు. ఏంటిది? ఏంటిది? మనకెందుకులే. పంకజం, అమ్మా, అమ్మో, మళ్ళీ చంద్రముఖి ఆవహించినట్లుందే. ఏంటి ఏంటి నువ్వు చేసిన పని? అమ్మా అమ్మా, నేనే చేశానమ్మా. నా ల్యాప్టాప్ కదిలించావా లేదా? అది పొరపాటున చెయ్యి తగిలి కింద పడబోతుంటే పట్టుకున్నానమ్మా.
జాగ్రత్తగా మళ్ళీ అక్కడే పెట్టానమ్మా. దానికున్న పెన్ డ్రైవ్ ఏది? ఓ అదా, ఒక్క నిమిషంలో తెస్తానమ్మా. ఇదిగోనమ్మా మీరు అడిగిన పెన్ను. నేను అడిగింది పెన్ను కాదు, పెన్ డ్రైవ్. చెప్పు, దాన్ని ఏం చేసావు? ఏం చేసావు? అమ్మా, నర్స్ ఇంజెక్షన్ రెడీ చేసుకో. ఏయ్, ఏమైంది? నర్స్ ఇంజెక్షన్ రెడీ చేసుకో. నువ్వాగు. ఏం జరిగింది అసలు? చూడమ్మా, ఈ పంకజం ఏం చేసిందో. నా పెన్ డ్రైవ్ ఎక్కడో పడేసి అడిగితే పెన్ ఇస్తుంది. అప్పటికి ల్యాప్టాప్ ముట్టుకోవద్దని చెప్పి నేను వెళ్ళాను, కానీ నా మాటనే వినలేదు. అసలు దీన్ని... ఏ పంకజం, నీకసలు బుద్ధుందా? ఒకసారి చెప్తే నీకు అర్థం కదా? షటప్. నువ్వేమీ నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నా లైఫ్ నా ఇష్టం. నువ్వు ఎంత అరిచి గీ పెట్టుకున్నా నీకా మత్తు మందు దొరకనివ్వను. ఏయ్, అసలు నువ్వెవరివి? నీకేం కావాలి? మా ఇంటికొచ్చి మమ్మల్ని కంట్రోల్ చేయడానికి నువ్వెవరు? మర్యాదగా నువ్వు బయటకు వెళ్తావా లేదా మెడబట్టి బయట గింటేయమంటావా?